రాష్ట్ర వ్యాప్త మరిన్ని వార్తలను ఇప్పుడు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సీఎం చంద్రబాబు, లోకేష్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుకు కారణమైన వైసీపీకి మాట్లాడే హక్కు లేదన్నారు. జగన్ పాలనలో ప్రశ్నించిన వారిని నిర్దాక్షిణ్యంగా చంపేశారని, అలాంటి వారు టీడీపీలో గోవులు సహజంగా మరణిస్తే రాద్ధాంతం చేస్తున్నారని కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే కొండబాబు ధ్వజమెత్తారు. వైసీపీ నేతలు ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేస్తున్నారని మండిపడ్డారు. పేదవారిని ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవలో భాగంగా 8 మంది లబ్దిదారులకు 9,73,000 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. పారిశ్రామిక భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, ప్రమాదాల నివారణలో శాఖల సమన్వయం అవసరమని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ కోరారు. పరవాడలో పారిశ్రామిక భద్రతపై సమీక్ష నిర్వహించారు. కార్మికుల్లో అవగాహనకు శిక్షణ ఇవ్వాలన్నారు. ఎన్టీఆర్ జిల్లా రైతుపేటలోని టీడీపీ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశారు. కార్యాలయంలో ఎవరూ లేని సమయంలో రాయితో దాడికి పాల్పడ్డారు. నిందితుడి కోసం సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజ్ ని పోలీసులు పరిశీలిస్తున్నారు. నంద్యాలలో మద్దిలేరు వాగు సమీపాన నిర్వహించిన వాహనాల తనిఖీల్లో మారణాయుధాలు కలిగిన 2 ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. పలు హత్య కేసుల్లో వారు నిందితులుగా ఉన్నట్లు గుర్తించారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. అనంతపురం జిల్లా నందలపాడలో విక్టర్ అనే యువకుడు ప్రమాదవశాత్తు సీఎస్ఐ చర్చి బాల్కాని నుంచి కిందపడి తీవ్ర గాయాల పాలయ్యాడు. స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో అతడు మృతి చెందాడు. మే 31న జరిగే సిద్దేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన 9వ వార్షికోత్సవాన్ని విజయవంతం చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి పిలుపునిచ్చింది. సమాజ అభివృద్ధికై నిర్వహించే బహిరంగ సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావాలని పిలుపు ఇచ్చారు. మన్యం జిల్లా సాలూరులో శ్యామలమ్మ గ్రామదేవత పండుగ ఘనంగా జరిగింది. 15 ఏళ్ల క్రితం జరిగిన ఈ పండుగను టీడీపీ అధికారంలోకి వస్తే తిరిగి నిర్వహిస్తామని గతంలో ఇచ్చిన హామీని మంత్రి సంధ్యారాణి నిలబెట్టుకున్నారు. వేడుకల్లో భాగంగా క్రికెట్ టోర్నీని ప్రారంభించారు. అనంతపురం జిల్లా వజ్రకరూరులో శ్రీ జనార్దన వెంకటేశ్వర స్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. అశేష భక్తజనం నడుమ స్వామివారి రథోత్సవం కమనీయంగా సాగింది. భక్తులు రథంపైకి పండ్లు, పూలు విసిరి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాకుళం జిల్లా బెల్లుపడలో ఈ నెల 19 నుంచి 23 వరకు శ్రీరామ తారక మహామంత్ర సహిత పంచకుండాత్మక యజ్ఞం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మహిళలు జలయజ్ఞ శోభాయాత్ర, కలశయాత్ర కార్యక్రమాన్ని భక్తి శ్రద్దలతో నిర్వహించారు.